క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ 2026 సంవత్సరంలో దేవుని కృప మీకు నిరంతరం తోడై ఉండునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? నూతన సంవత్సరం రానే వచ్చింది. పాత సంవత్సరం గతించి నూతన వసంతంలోకి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తోడుకొని వచ్చారు. ఈ సంవత్సరం మీ జీవితంలో దేవుడు బలమైన కార్యములు చేయబోతున్నారు. విశేషంగా ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. ఆ వాగ్దానం ఏమనగా కీర్తనలు 91:14 ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం దేవుడు మీకు చేయబోతున్న కార్యములలో ఒక కార్యం ఏంటో తెలుసా? ప్రతి విధమైన ఇరుకులో నుండి, ప్రతి విధమైన కష్టములో నుండి, ప్రతి విధమైన ప్రమాదములో నుండి, ఆపదలో నుండి ఆయన మిమ్మల్ని తప్పించబోతున్నారు. యబ్బేజుని దేవుడు అనేక పరిస్థితులు అతడు ఎదుర్కొంటున్న సమయంలో ఏ విధంగా అతన్ని తప్పించాడో, ఈ సంవత్సరం కూడా 365 దినాలు ఆయన మిమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మిమ్మలను ఆయా ప్రమాదముల నుండి, కష్ట నష్టాల నుండి ఆయన మిమ్మల్ని తప్పించబోతున్నాడు. ఏశావు యాకోబుని హతమార్చాలని 400 మంది తన సొంత సైన్యంతో బయలుదేరి వచ్చాడు. కానీ ఏం జరిగింది? యాకోబుని కలుసుకున్నటువంటి ఏశావు యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చి అతడు సమాధానపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం మీ శత్రువులు మీతో సమాధాన పడతారు. మిమ్మలను బాధించిన సంతానపు వారు వచ్చి మీకు సాగిలపడి వారు మీతో సమాధాన పడే ఒక అద్భుతమైనటువంటి సమయాన్ని దేవుడు మీ జీవితంలో ఆయన తీసుకొని రానై ఉన్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది దేవుని కృపలో మీరు విస్తరించబోతున్నారు. అంతేకాదు, ద్వితీయోపదేశ కాండం 28:14 ప్రకారం మీరు తలగా ఉండబోతున్నారు, మీరు పైవారుగా ఉండబోతున్నారు. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఈ రోజున, ఈ నూతన సంవత్సరపు ఈ తొలి దినమున మీరు మనస్ఫూర్తిగా దేవుని యొక్క బలిపీఠం మీద మిమ్మల్ని మీరే సమర్పించుకోండి. ఆయనకు మీరు పానార్పణముగా ఎప్పుడైతే సమర్పణ చేసుకొని ఉంటారో, మన దేవుడు మాట తప్పని వాడు గనక ఆయన తన కృపల చేత మిమ్మల్ని వర్ధల చేస్తాడు, మిమ్మల్ని వ్యాపింపజేస్తాడు. కుడికి ఎడమకు ఆయన మిమ్మల్ని విస్తరింపజేస్తారు. పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిలిన నా కృప నిన్ను విడిచిపోదు అని సెలవిస్తున్న దేవుడు ఈ సంవత్సరం మీ ఎదుట ఉన్నటువంటి కొన్ని కొండలు, పర్వతాలు మైనము వలె కరిగిపోబోతున్నాయి. ఆ రీతిగా దేవుడు మీ జీవితంలో చేసి మిమ్మల్ని ఆనందింపజేస్తాడు, మిమ్మల్ని తృప్తిపరుస్తారు. దేవుని యొక్క మహిమ మీ మీద అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అన్య జనముల ఐశ్వర్యాన్ని మీరు అనుభవిస్తారు. ఒడ్డు మీదికి పొర్లిపారి జల ప్రవాహం వలె ఐశ్వర్యాన్ని మీ యొద్దకు ఆయన తీసుకొని రాబోతున్నాడు. మీ శరీరంలో మంచి ఆరోగ్యాన్ని ఆయన ఉంచి మిమ్మల్ని తృప్తిపరచబోతున్నారు. మూయబడిన ద్వారాలు దేవుడు మీ ముందు సాగి వెళ్ళి వాటిని బ్రద్దలు చేసి ఒక మార్గాన్ని ఆయన సరళం చేయబోతున్నాడు. అంతేకాదు, మీకు సహాయం చేయడానికి ఈ సంవత్సరం ఒక కోరెష్ని మీ జీవితంలో లేపబోతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉండండి. ఎండిపోయిన ఎముకల లోయలో ఎహెజ్కేలుని దేవుడు నడిపించి అతడు ప్రవచిస్తుండగా ఆ ఎండిపోయిన ఎముకలు విస్తారమైన సైన్యముగా ఎలా లేచినాయో, అసంభవమైన కార్యాలు మీ కనులెదుట సంభవించబోతున్నాయి. ఇది దేవుడు ఈ సంవత్సరం మీ జీవితంలో చేయబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.
ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ నూతన సంవత్సరములో మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. ప్రభువా, మీరు మా ఎడల ఒక దయా సంకల్పం కలిగి ఉండి ఈ సంవత్సరం మాలో మీ కార్యాలు పరిపూర్ణం చేసి, మా తండ్రి, మా జీవాన్ని పొడిగించి, మా ఆయుష్ని పొడిగించి, మేము జీవించు సంవత్సరములు అధికం చేసి ఈ నూతన వసంతంలోకి మీరు నడిపించినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులందరిని దీవించి బలపరిచి వర్ధిల్ల చేయమని యేసు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. రగులుచున్న అగ్ని మినిస్ట్రీస్ తరపున మరియు మా కుటుంబం తరపున మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. We wish you a happy new year.